బ్రదర్, మీరు మ్యారేజ్ ముందు దేవుడిలో స్ట్రాంగ్గా ఉన్నారా, ఇప్పుడున్నారా? ఐ విల్ గివ్ అన్ ఆనెస్ట్ ఆన్సర్. అగైన్, నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరేమనుకుంటారు నాకు అనవసరం. ఐ వాజ్ వెరీ వెరీ స్పిరిచువల్ బిఫోర్ ఐ గాట్ మ్యారీడ్. మ్యారేజ్ అయిన తర్వాత ఆ హడావిడంతా ఒకసారి పడిపోయి, దెర్ వాజ్ సో మచ్ గోయింగ్ ఆన్ ఎవ్రీవేర్ దట్ ఐ డింట్ ఈవెన్ హ్యావ్ ప్రాపర్ టైమ్ టు లైక్ స్పెండ్ మోర్ టైమ్ విత్ గాడ్. కానీ వన్స్ ఆ ఫ్యూ డేస్ బయటకు వచ్చిన తర్వాత, వన్స్ శ్రేష్ఠకి నాకు ఎలోన్ టైం దొరికినప్పుడు, వన్ వీఆర్ ప్రేయింగ్, అప్పుడు అనిపించింది కదా, ఒక్కడిగా ఉన్నప్పుడు ఇంత బలంగా ఉన్నాను, కానీ ఇద్దరుగా అయిన తర్వాత డబుల్ ద స్పిరిచువల్ లైఫ్, డబుల్ ద గ్రోత్ నా జీవితంలో వచ్చింది. దట్స్ వాట్ ఐ ట్రూలీ ఎక్స్పీరియన్స్డ్. ఐ థాట్ ఐ వాజ్ స్పిరిచువల్ బిఫోర్, బట్ నౌ ఐ కెన్ క్లియర్లీ సే దట్ విత్ ద హెల్ప్ ఆఫ్ మై వైఫ్ దట్ ఐ గాట్ ఈవెన్ మోర్ స్పిరిచువల్. ఇద్దరం కలిసి దేవుని సేవలు ఎదుగుతున్నప్పుడు, ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మా విశ్వాసంలో ఇంకా బలపడ్డాం, ఇంకా దేవుళ్ళు ముందుకు సాగాం, వాక్యంలో ఇంకా ఎదిగాం. అది మాత్రమే కాకుండా వి గాట్ స్ట్రాంగర్ ఇన్ మెనీ థింగ్స్. అవర్ స్కిన్ గాట్ థిక్కర్. ఒకప్పుడు స్టార్టింగ్లో ఎవరైనా ఏమన్నా మాట అంటే చూక్కం అనేది, లేకపోతే బాధ వేసేది. ఇప్పుడు బికాస్ ఆఫ్ బీయింగ్ స్పిరిచువల్ అండ్ గెటింగ్ క్లోజర్ టు గాడ్, ఎవరైనా ఎంత సూటిపోటు మాటలు మమ్మల్ని అంటున్నా, ఇట్ ఈస్ నాట్ హర్టింగ్ అస్ దట్ మచ్ యాజ్ ఇట్ హర్టెడ్ అస్ బిఫోర్, బికాస్ వీఆర్ గ్రోయింగ్ మచ్ మోర్ స్ట్రాంగర్ టుగెదర్. వాట్ డూ యూ థింక్? యా.